హాయ్ గైస్, నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్. గైస్, మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే 131 గేమింగ్ వెబ్సైట్స్ అయితే బ్యాన్ చేయబోతుంది. సో ఆ గేమింగ్ వెబ్సైట్స్ ఏందో మాట్లాడుకుందాం. అండ్ అంతకుముందు చైనీస్ యాప్స్ అయితే చాలా బ్యాన్ చేశారు. సో అలా గేమింగ్ ఉన్నాయి, టిక్టాక్ అండ్ చాలా యాప్స్ ఉన్నాయి. సో ఈసారి అయితే 131 గేమింగ్ యాప్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో. సో ఎలాగంటే ఇక్కడ సీఎం నుంచి లెటర్ అయితే వెళ్ళింది, ఐటీ మినిస్టర్స్కి అయితే వెళ్ళింది. సో దాదాపు 131 యాప్స్ అయితే బ్యాన్ చేయాలని. అవి ఎలాంటి యాప్స్ అంటే గ్యామ్లింగ్ యాప్స్ అనమాట. మీరు ఏదైతే బెట్టింగ్స్ పెడతారో చూడండి ఆ యాప్స్. ఇందులో దాదాపు EL.com సంథింగ్ అయితే ఉంది. సో ఆ యాప్ అయితే ఉంది, వెబ్సైట్ అయితే ఉంది. సో యాప్స్ అండ్ యాప్స్లో మ్యాక్సిమం వెబ్సైట్స్ ఉన్నాయి. సో గ్యామ్లింగ్ సంబంధించిన అంటే ఇప్పుడు ఎలాంటి వెబ్సైట్స్ పోతాయి, మీరు ఏదైతే కలెక్టరేట్ చూస్తారో చూడండి అలాంటి, అండ్ అమెజాన్ వెబ్ ఆర్డర్స్ చూడండి ఫేక్ వచ్చినాయి చూడండి అలాంటి. అండ్ ఇప్పటిదాకా మీరు ఏదైతే గ్యామ్లింగ్లో నడుస్తున్నాయి అంటే మీరు బెట్టింగ్స్ నడుస్తాయి చూడండి, సో మీరు బెట్టింగ్స్లో మనీ ఎర్న్ చేస్తారు చూడండి, అలాంటి యాప్స్ అన్నీ పోయే ఛాయిసెస్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు కానీ అందులో మనీ ఉంటే అవైతే తీసుకోండి. సో త్వరలోనే ఇదైతే అప్రూవ్ అయితే మాత్రం ఏ యాప్ ఉంటుందో ఏ యాప్ పోతుందో ఎవరికి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జస్ట్ ఈ బ్యాన్ చేయాలని లెటర్ ఒకటే పెట్టారు. సో అది కానీ అప్రూవల్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా సో మనీ వేస్ట్ అయితే. సో మీ మనీ అనేది ఈ గ్యామ్లింగ్ యాప్స్ నుంచి అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ప్రతి ఒక్కరు అకౌంట్లో అయితే మనీని చాలా లిమిటెడ్గా ఉంచుకొని మీ మనీని అయితే అందులో ఉంచుకోకండి. ఎక్కువ రోజులు నడుస్తాయని ఆలోచనలు అయితే మీ బ్రెయిన్లో ఉంచుకోకండి. సో గైస్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.